సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ నుంచి బిగ్ బుల్ అనే థీమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ సాహిత్యాన్ని రాసింది భాస్కర్ భట్ల. టోటల్గా సాంగ్ అంతా కూడా డబుల్ స్మార్ట్కి బ్రదర్ లాగా ఫీల్ అయ్యేటువంటి బిగ్ బుల్తో ఉన్నటువంటి సాహచర్యాన్ని ఈ పాటలో ఎలివేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మొత్తంగా బిగ్ బుల్ ఎలాంటి వాడు, అతని క్యారెక్టరైజేషన్ చెప్తూ డబుల్ స్మార్ట్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పినట్టుగా అనిపించింది. సాహిత్యంలో పల్లవి మొదటి లైన్ చూసుకుంటే కనుక ఏం చెప్తున్నాడంటే, ఎక్కెక్కి తొక్కుడే దునియా దునుడే రేపు కాదు ఇప్పుడే నేనే బిగ్ బుల్ అభి మారేతో డంకా డబుల్ అంటున్నాడు. అంటే ఇతను కొట్టాడంటే డబుల్ ధమాకాలాగా డంకా బజాయిస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. దునియాని దున్నడమే మనోడు చేసే పని, ఎక్కి ఎక్కడికక్కడ తొక్కేస్తాడంతే. మొదటి లైన్తోనే బిగ్ బుల్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత లైన్లో ఏం చెప్తున్నానంటే, అడ్డమైంది చేసుడే అడ్డొస్తే లేపుడే దుమ్ము లేపుకెళ్ళుడే. చేసేదే అడ్డమైన పని, దానికి ఎవడన్నా అడ్డం వస్తే కనుక అన్ని లేపేసేయడం, దుమ్ము లేపుకెళ్ళడమే బిగ్ బుల్ యొక్క మెయిన్ క్యారెక్టర్. సాలే పోడేతో దవడ పగులని దవడ పగిలిపోద్ది అనమాట ఎవడైనా కనుక ఎదురు వస్తే. ఇంకా ఏం చెప్తున్నానంటే, ఒప్పకపోతే కోసి కారం పెట్టేస్తాడంట, తప్పకపోతే కనుక ఊచకొత కోసేస్తాడంట. ఏం చెప్తున్నాడు? కోసి కారమెట్టుడే ఒప్పకపోతే ఊచకొత కోసుడే తప్పకపోతే. ఇతని దృష్టిలో ఈ ప్రపంచం అంతా నిమ్మ చెక్క లాంటిదంట. ఇతను సరదా పడితే నచ్చినట్టు పిండుకుంటాడు రసం జనాల నుంచి. అది బిగ్ బుల్ యొక్క క్యారెక్టర్. నేనే బిగ్ బుల్, కావాలంటే గూగుల్ మార్క్ కరో, నేనేంటో నా రేంజ్ ఏంటో తెలుసుదని చెప్పి చెప్తున్నాడు. చరణం విషయానికి వస్తే, చరణంలో బిగ్ బుల్ చెప్తున్నాడా లేకపోతే డబుల్ స్మార్ట్ చెప్తున్నాడా అనేది మనకి ఇక్కడ లిరికల్ వీడియోలో అర్థం కాదు, కానీ రేపు థియేటర్లో తెలుస్తుంది. అదేంటంటే, మంచితనం ఎందుకు మడిచి మడత పెట్టేసేయి ఎందుకది అని అడుగుతున్నాడు. మంచితనానికి ఇవి రోజులు కాదు, ఎక్కడికక్కడ తొక్కుకుంటా తోసుకుంటా దున్నుకుంటా వెళ్ళిపోవాలి అంతే. అంతకుమించి మంచితనం అంటే కనుక మనకు అది ఎందుకు కూడు పెట్టదు అన్నట్టుగా వీళ్ళ ఉద్దేశం. జంతువులా అరిచి బరిలో దూకేసే అడవే ఇది అని చెప్తున్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి సొసైటీ అంతా అడవిలా ఫీల్ అయిపోయి నువ్వు జంతువులాగా అరుచుకుంటూ బరిలో దూకేసేయి అని చెప్తున్నాడు. ఓకే, మంచితనాన్ని మడిచిపెట్టేసేయి, అలాగే జంతువుల బరిలో దూకేసేయి అరుస్తూ అనేటువంటి లైన్స్ రాగానే ఫిమేల్ వాయిస్లో ఒక ఎలివేషన్ వస్తుంది. అదేంటంటే, కడక్ ఛాయ్ లెక్కుంది ఖతర్నాక్ మాట, డేంజర్కే డేంజర్ నీతో ఆట అని చెప్తూ ఇంకా అమ్మాయి ఏం చెప్తుందంటే, నరం పొంగిపోయే పొగరున్న చోట హడలెత్తి ఉడికెత్తిపోదా వేట అంటుంది. ఉడికెత్తిపోద్దంట ఇతనితో వేట. అది బిగ్ బుల్తో వేట అంటే మామూలుగా ఉండదు. బిగ్ బుల్ అంటే దున్నపోతు కూడా కాదు, భారీ దున్నపోతు. అంటే బల్లాల దేవుడు కానీ దున్నపోతుని పట్టుకుని బాహుబలిలో చూసినట్టుగా క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేశారు బిగ్ బుల్ని. అప్పుడు హీరో ఏమంటాడంటే, నకరాలు చేస్తే కనుక పాడిగట్టి పంపించేస్తాడు, లొంగకపోతే చెయ్యి పట్టి గుంజేస్తాడు. అది బిగ్ బుల్ యొక్క క్యారెక్టర్. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. అదేంటంటే, నచ్చినట్టు ఉండుటే బతకడం అంటే నన్ను చూసి నేర్చుకో తెలవకపోతే అని చెప్తున్నాడు. ఒకవేళ మనకు తెలియకపోతే రేపు డబుల్ స్మార్ట్ బిగ్ బుల్ కలిపి థియేటర్లో చూపిస్తారు, చూసుకుని నేర్చుకుందాం. ఓకే, ఇంకా ఫైనల్గా మళ్ళీ హుక్ లైన్ రిపీట్ అవుతుంది. నేనే బిగ్ బుల్ నాతో పెట్టుకుంటే నీకే ట్రబుల్ అని. ఈ హుక్ లైన్తో పాట అయితే కంప్లీట్ అవుతుంది. టోటల్గా చూసుకుంటే సాహిత్యం బిగ్ బుల్ యొక్క ఎలివేషన్ రొటీన్గానే ఉంది, కానీ ఉన్నంతలో ఎలివేషన్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. కొత్తగా బాగుంది. మనకు తెలిసిన పదాలైనా తెలిసిన విధానంలో కొత్త. టోటల్గా ఏంటంటే మాత్రం నిమ్మ చెక్కతో ఈ లోకాన్ని పోల్చడం, నేను సరదా పడితే రసం పిండుకుంటా అనే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మాత్రం ఈ సాంగ్ మొత్తానికే హైలైట్. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, సరదా పుట్టినప్పుడు అడవికి వెళ్ళి వేటాడేవాళ్ళు. అది ఆ జంతువుని తినడానికని కాదు, సరదా అంటే. అలా సరదా పుడితే నిమ్మ చెక్క లాంటి లోకంతో రసం పిండుకుంటాడు ఈ బిగ్ బుల్. అది ఈ పాట ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం. భాస్కర్ భట్ల చాలా బాగా రాశారు, బాగుంది. పల్లవికి చరణానికి మధ్యలో ఒక అరబ్బీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అరబ్బీ లైన్స్కి అర్థం ఏంటో తెలుసుకోవాలనిపించింది. ఎవరికైనా అరబ్బీ లైన్స్ అర్థం తెలిస్తే కనుక కొంచెం నాకు తెలియచేయండి కింద కామెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే నా మెయిల్కి కానీ. ఇంకపోతే ఆ పాట చివరిలో వచ్చేటువంటి తమిళ్ ర్యాప్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. అర్థం తెలియకపోయినా ఏమర్థమవుతుందంటే, టోటల్గా వీళ్ళ ఎలివేషన్, వీళ్ళు రాక్షసులాగా మొత్తాన్ని చిత కొట్టేస్తారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు అనే అర్థం వచ్చేలాగా నాకు అనిపించింది. ఇంకపోతే సంగీతం విషయానికి వస్తే, ఈ పాటకి సంగీతం అందించింది మణిశర్మ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఒక డిఫరెంట్ స్టైల్లో మ్యూజిక్ కంపోజ్ చేశారు. కానీ పాట అయితే ట్యూన్ పరంగా కానీ కొత్తగా ఏమి అనిపించదు. ఏవేవో పాటలు
అలా ఇది ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఉంది అని అనిపిస్తుంది. అలా అనిపించడం సహజం. ప్రతి హీరోకి ఒక ఎలివేషన్ సాంగ్ వచ్చేస్తున్నప్పుడు ఆ ట్యూన్స్ అవి పాతవి రిపీట్ అయితే అయ్యి ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట లైన్ మనకి కనెక్ట్ అవుతూ ఉండొచ్చు, అంత మాత్రాన తీసేయాల్సిన పాట అయితే ఏం కాదు. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది పృథ్వీ చంద్ర అండ్ సంజనా కల్మాంజీ. పృథ్వీ చంద్ర వాయిస్ బేస్ వాయిస్ బాగుంటుంది, కానీ ఎందుకో అంత డెప్త్ అనిపించలేదు, ఈ పాటకి అంత మ్యాచ్ అయినట్టుగా నాకు అనిపించలేదు. ఓకే, ఏదో సోగా ఉంది. సంజనా కల్మాంజీ వాయిస్ మాత్రం డామినేటింగ్గా ఉంది, ర్యాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇది సింగర్స్ విషయానికి వస్తే ఇంకా పిక్చరైజేషన్ పరంగా మాట్లాడుకుంటే పాట అంతా కూడా చూస్తుంటే గ్యాంగ్స్టర్స్ వాళ్ళ ఎలివేషన్స్ గురించి, గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ సాంగ్ ఏదైతే ఉందో తార్ మార్ తక్కర్ మార్ అని, సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ కూడా సంజయ్ దత్ రామ్ పోతినేని కనిపించినటువంటి సీన్స్ కానీ ఆ పిక్చరైజేషను, ఆ గ్యాంగ్స్టర్ సీన్స్ అవన్నీ కూడా అట్లా అనిపించింది అనమాట. అలాగే కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఏం స్టెప్పులు అంటే, ఈ లిరికల్ వీడియోలో స్టెప్స్ పెద్దగా ఏం లేకపోయినా సరే దున్నపోతూ ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ టైప్లో రామ్ చేత ఆ నడక స్టెప్ ఒకటైతే ఉంది, అదిరిపోయింది, మామూలుగా లేదు. వేస్ట్ ప్లేస్లో ప్యాంట్కి పిస్టల్స్ పెట్టి డిషా డిషా అని సంజయ్ దత్ అండ్ రామ్ ఎదురెదురుగా ఉండి డిషా 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 అని చెప్పి పిస్టల్ పేల్చేటువంటి సీన్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా సరదాగా అనిపించింది. పూర్తి కొరియోగ్రఫీ ఎలా ఉందో రేపు థియేటర్లో చూస్తాం. టోటల్గా ఇది ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.